ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే నా ట్రైపాడ్ వచ్చేసింది. సో ఇంక నుంచి నేను హరిని బతిమలాడుకోక్కర్లేదు, లక్కీని బతిమలాడుకోక్కర్లేదు. ఏదో అంటారు చూసారా, అతివృష్టి అనావృష్టి అన్నమాట. పేరుకి మాత్రం ఎన్ని ట్రైపాడ్స్ ఉన్నాయంటే అన్ని ట్రైపాడ్స్ ఉన్నాయి. బట్ దానికి ఏదో ఒక డ్యామేజ్ ఉందన్నమాట. సో అందుకే ఫైనల్గా అన్నీ పక్కన పడేసి ఒక కొత్త తీసుకుందామని ఇంకా ఫిక్స్ అయిపోయాను. కానీ చాలా సింపుల్ తీసుకున్నాను, అందుకు మళ్ళీ తిట్టించుకున్నాను హరి దగ్గర. సో మంచిది తీసుకోవాల్సింది, అంతంత కాస్ట్లీ పెట్టి తీసుకున్నవి యూస్ చేసి ఎరగొట్టేస్తున్నావు, ఇంత తీసుకున్నావు, ఇది ఎన్ని రోజులకు వస్తుంది అని అడుగుతున్నారన్నమాట. సో ఇది వద్దు, దీన్ని చేంజ్ చేసేసి నేను కొనిపెడతాను అంటున్నారు. సో ఇదేంటంటే నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను 699. అంటే ఎందుకు కాస్ట్లీ తెప్పించుకున్నా కూడా పోతున్నాయి నిజంగానే హరి అన్నట్లు. ఏదో ఒకటి అంటే మనం షూట్ చేసుకునేటప్పుడో లేకపోతే అక్కడ అంటే షూట్ అయిపోయాక అక్కడ పెట్టేయడమో, పిల్లలు తోసేయడమో, లేకపోతే నేను తోసేయడమో, ఏదో ఒకటి జరిగిపోతుంది అన్నమాట అలాగా. సో మొత్తానికైతే ఈరోజు దీంతోనే షూట్. చూద్దాం, నెక్స్ట్ ఇది ఉంచేస్తాను, కానీ ఇంకొకటి కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాను. సో పెట్టేసుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే శానిటైజర్ వేసుకోవడానికి వచ్చానన్నమాట బయట. ఇంతలోపు కొరియర్ కూడా వచ్చేసింది, అమ్మయ్య అనుకుని ఇంకా మీకు షూట్ చేశాను. ఎవరికన్నా కావాల్సి వస్తే అందరూ అంటే కొత్త యూట్యూబర్స్ అడుగుతూ ఉంటారు, ట్రైపాడ్ ఎక్కడ తీసుకున్నారు, ఏం తీసుకున్నారు, ఎలాంటివి తీసుకున్నారు, ఇట్లాంటివన్నీ. సో ఎవరెవరు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారో కూడా ఇంక నుంచి మెన్షన్ చేసి వాటికి ఆన్సర్స్ చేస్తాను. చాలామంది అడిగారు అలా. ఎవరు అడిగారో వాళ్ళు నేమ్తో సహా చెప్పండి, బాగుంటుందని. సో చూద్దాం అలాగా. అంటే మీరు చెప్పడం నేను వినకపోవడం ఉన్నా, కొన్ని మీ ద్వారా కూడా నేను నేర్చుకుంటూ ఉంటాను డెఫినెట్గా. సో ఓకే, ఇలా చేస్తే బాగుంటుంది అని సజెషన్స్ ఇస్తూ ఉంటారు కదా. మరి వాళ్ళు పాజిటివ్కి ఇస్తారో నెగిటివ్కి ఇస్తారో నాకు తెలీదు, బట్ నేనైతే తీసుకుంటాను పాజిటివ్గానే. ఇక్కడ వేసాను అన్నమాట దీన్ని. ఈ పింక్ది వచ్చేసి మేమైతే లొడిగి అంటాం, మీరేమంటారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే మా ఊర్లో ఓకే, ఈ స్ప్రే వేసాను దీంట్లో. ఇదైతే ఏంటంటే మనకు బట్టల మీద అయినా సరే, లేకపోతే నేను కొరియర్ ఏమైనా తీసుకున్న వాటి మీద స్ప్రే చేయడానికి ఈజీగా ఉంటుంది కదా నాకు, అందుకోసం అని దీంట్లో వేసుకున్నాను. వేసేసి ఇంకా అమ్మయ్య ఎన్నాళ్ళకి ఇలాగా. సో కెమెరా అక్కడ పెట్టేసుకొని ఫిక్స్ చేసుకొని ఇంకా నా పని నేను కిచెన్లో చేసేసుకుంటున్నాను అన్నమాట, హరి హెల్ప్ లేకుండా. ఈరోజైతే నేను గారెలు వేస్తున్నాను, మినపగారెలు. మా పిల్లలకి ఎంత ఇష్టం అంటే చాలా చాలా ఇష్టం. అంటే మొన్న సండే కూడా చేసుకున్నాం అన్నమాట. మొన్న సండే కాదు, ఈ వ్లాగ్ షూట్ చేసిన దానికంటే ముందు, కానీ ఇది ముందు పెట్టేస్తున్నాను, అది చివరి పెడతాను మీకు, మళ్ళీ మధ్యలో ఎప్పుడన్నా పెడతాను. ఆ రోజు చేశాను చికెన్ తోటి. ఇంకా మళ్ళీ మార్నింగ్ చేయి అని కాల్ చేసింది లవ్లీ, అందుకోసం అని చెప్పి వెంటనే బాగోదు కదా, అందుకే మళ్ళీ నెక్స్ట్ వీక్లో చేస్తానని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను. కానీ ఈ వ్లాగ్ మీకు ముందు షేర్ చేస్తాను, అది చివరి నాకు కొద్ది రోజులు ఆగాక షేర్ చేస్తాను. ఏమైపోతుందంటే షూట్ చేసి పెట్టుకుంటున్నాను, కానీ ఎడిటింగ్కి ఒక్కొక్కసారి టైం సెట్ అవ్వట్లేదు. అలా పడుకుంటూ పోతున్నాను అన్నమాట, బతికిచ్చి ఏం చేస్తామో మళ్ళీ చేసుకోవచ్చులే అని. ఈరోజు అయితే మినపగారెలు నేను ఎలా వేస్తున్నానో చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి. నేనైతే ముందు మిక్సీ జార్లో ఆనియన్స్ అలాగే బోల్డన్ని పచ్చిమిరపకాయలు వేసేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాక మినపప్పుని ఒక 8 hours నానబెట్టుకోవాలి. 6 hours అయినా సరిపోతుంది, బట్ 8 hours నానబెడతాను నేను. ఇవి వేసేసుకోవాలి వాటర్ తీసేసి. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. సో స్మూత్గా చేసుకుంటే అంత బాగుండు, అక్కడక్కడ మినపప్పు తగులుతూ ఉంటేనే మనకు చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి అలా చేసుకుంటాను. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, నేను కూడా ఒక 2 typesగా వేస్తాను. ఇలా వేసాక పప్పు తీసేసుకుంటాం కదా మిక్సీలో రుబ్బేసుకున్నాక, దాంట్లో కొంచెం ఉల్లిపాయలు, మిరియాలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని చేస్తారు. కానీ మిరియాలు అట్లాంటివి వేస్తే లక్కీ లెవెల్ అస్సలు తినరు. నేను ఏమైనా వాళ్ళని ఉద్దేశించే చేస్తాను అన్నమాట. అంటే మనం చేసుకునేది వాళ్ళు హ్యాపీగా తినడానికి కదా, వాళ్ళు తినకుండా నేను చేసుకొని ఏం యూజు, అందుకని. సో ఇంకైతే డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసాను కడాయిలో. ఇప్పుడైతే నేను ఇక్కడ చూడండి, మనం మిక్సీ చేసుకున్న మినపప్పులో కొంచెం వంట సోడా వేస్తాను, కొంచెం మెత్తగా బాగా ప్లఫీగా ఉబ్బుతాయని చెప్పి. తర్వాత సాల్ట్ తగినంత. సో వేసేసుకొని కలిపేస్తాను. ఈరోజైతే ఇలా వేస్తున్నాను, ఇంకా ఏది యాడ్ చేయట్లేదు అన్నమాట. అంటే మొన్న కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు వేసాను, అవి అంత ఇష్టంగా తినడండి. ఎందుకో కరివేపాకు కూడా చాప్ చేసే వేసేస్తాను, బట్ లక్కీ అస్సలు తినడం అన్నమాట కొన్ని. అందుకే నేను ఒక్కొక్కసారి మిక్సీ అట్లా వేసేస్తూ ఉంటాను కరివేపాకుని. సో ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. సాల్ట్, వంట సోడా వేసినప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తాను దాని మీద. ఇప్పుడైతే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. చాలామంది గారెలు వేయడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అంటే మిల్క్ పేపర్ కానీ లేకపోతే ఆయిల్ కవర్ మీద అలా వేసి ఆయిల్తో అలా అవసరం లేదండి. మనం అరిచేతిలోనే చిన్నగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని
బ్యాటర్ వేసేసుకొని హోల్ పెట్టేసి వేసేసుకోవడమే వాటర్ అద్దేసుకుంటూ. సో ఎవరికైనా టిప్ యూజ్ అయితే తీసుకోండి. నేనైతే ఇలాగే వేస్తాను. పిండి మీకు కొంచెం జారుగా అయిపోయింది అనుకోండి, బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. కొంచెం మనం రవ్వ ఉంటుంది కదా, ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ దీంట్లో యాడ్ చేస్తే సెట్ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా కూడా. సో ఇలా నేనైతే ఇలా వేసేస్తున్నాను. జారుగున్నా కూడా నేను వేసేస్తాను అన్నమాట. నాకు ఎందుకో మినపగారెలు ఉట్టి మినపప్పుతో చేసుకుంటేనే ఇష్టం. ఇంకా ఏదైనా యాడ్ చేస్తే అంత నచ్చదన్నమాట. అందులోనూ రవ్వ అది వేస్తే ఏమవుతుందంటే కొంచెం ఆయిల్ పీల్ చేసుకుంటుంది ఎక్కువ. అలా అని వెయ్యను. జారుగున్నా నేను వేసేస్తాను గారెలు. ఒకవేళ వేయలేకపోతే రవ్వ యాడ్ చేసుకోవాలన్నమాట. సో అలా రాకుండా ఉండడం ఏమి ఉండదు. సో వాటర్తో మనం అరచేతిలో కొంచెం ఇలా అనేసుకొని బ్యాటర్ తీసుకొని పిండి, సో ఇలాని పైన కూడా వాటర్తో అద్దేసుకొని హోల్ వేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది మన చేతి నుండి. సింపుల్గా వేసేసుకోవచ్చు. పెద్ద శ్రమ ఏం పడను నేను. మీకు కావాలంటే ఎవరన్నా యూస్ చేసుకోండి. ఓకే అన్నీ చేసేసాక తర్వాత కలుస్తాను. ఓకేనా? ఇక్కడ వచ్చేసి లక్కీ లెవెల్కి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. వాళ్ళిద్దరైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతారంటే అంత హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఈరోజైతే నేను చట్నీ చేస్తానంటే వద్దని చెప్పేసి ఇంకా టమాటా కచప్తో తినేశారు. తర్వాత లవ్లీకి క్లాస్ అయిపోయింది. సో ఈరోజైతే లవ్లీని నిద్ర పుచ్చేస్తున్నాను అన్నమాట. కొంచెం హెడేక్ అంటుంది, అందుకోసం అని చెప్పి. చూసారు కదా, లవ్లీ ఫుల్ పాపం ఎందుకో ఎప్పుడూ హెడేక్ అనట్లేదు అన్నమాట. ఇక్కడ నొప్పేస్తుంది మమ్మీ అంటుంది. సో అంటే మార్నింగ్ లెగుస్తుంది కదా పాపం. సో చాలా తొందరగా లేపేస్తున్నాను దానికి తోడు. ఈరోజు ఎన్నింటికి లేచింది? 8కే లేచిందంట ఈరోజు కూడా. సో నేనేంటంటే ఈరోజు 5:30కి పడుకున్నాను. సో కొంచెం వర్క్ అవి కంప్లీట్ చేసుకునేసరికి ఒకేసారి వంట పని చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి పడుకుందాం అనుకున్నా. మళ్ళీ పిల్లలు లేట్గా లేస్తారు కదా, ఎందుకులే అని లక్కీకి పెట్టాల్సింది మార్నింగ్ స్కూలు. సో లవ్లీకి పెట్టారు పాపం. పొద్దున్నే లేస్తుంది. అంటే నైట్ ఎంత ట్రై చేసినా తొందరగా పడుకోబెడదామని ఖచ్చితంగా 11 అవుతుంది. కొరియర్ వచ్చిందా? సో తొందరగా లెగుస్తుంది. మధ్యలో మళ్ళీ లేస్తుంది నైట్ టైంలో కూడా. సో లేచి మళ్ళీ ఇంక ముచ్చట్లు చెప్తుంది అన్నమాట. దీక్షిత్ నాకు నీకు నిద్ర రాదు. అందుకే నేను అంటుంది లక్కీకి మార్నింగ్ స్కూల్ పెట్టాల్సింది క్లాసు, లవ్లీకి ఆఫ్టర్నూన్ టైం పెట్టుంటే కరెక్ట్గా సరిపోయేది. చూడండి ఆరాంగా లేస్తాడు. ఇప్పుడు కూర్చొని హాయిగా వింటాడు క్లాసు. సో అందుకే ఇంకా లవ్లీని ఈరోజు ఎట్లయినా సరే బలవంతంగా నిద్రపుచ్చేయాలని చెప్పి పడుకోబెట్టేసి వచ్చేసాను. లేచిన తర్వాత అన్నం అయి పెడతా ఇంకా. సో మనమైతే వెళ్ళి పునుగుల కర్రీ చూసేద్దాం రండి. సో ఇంకైతే స్టార్ట్ చేసేసుకుందాం. పొద్దున్న చేశాను కదా మినపగారెలు, వాటితోటే పునుగుల్లాగా వేసేసుకోవాలన్నమాట. దాంతో చేసిన కర్రీ అండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే, ఎంతమందికి తెలుసు, ఎంతమంది చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరైనా చేసుకోకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే చాలా చాలా రుచిగా చాలా బాగుంటుంది. సో ముందు మనం ఆయిల్ వేసి మామూలుగా ఎలా చేసుకుంటామో అలాగే మినపప్పు, పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి
ఉప్పు, పసుపు, కరివేపాకు అన్నీ వేసేసి చక్కగా కలిపేసాక టమాటాలు కూడా ఇప్పుడేంటంటే నేను ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. ఒక 2 పెద్ద టమాటాలు తీసుకున్నాను. సో, తర్వాత వచ్చేసి అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. లేదనుకుంటే ఏంటంటే మీరు అల్లం సెపరేట్‌గా అలాగే వెల్లుల్లి సెపరేట్‌గా కూడా చాప్ చేసి వేసుకోవచ్చు. లేకపోతే ఇలా అయినా వేసుకోవచ్చు. ఓకేనా? మూత పెట్టేస్తే ఏంటంటే చక్కగా మగ్గుతుంది మనకు. తర్వాత తీసేసి చక్కగా కలిపేసుకొని ఇప్పుడొచ్చేసి ఏంటంటే మనం మసాలా పౌడర్స్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో నేను ఎక్కువ మసాలా కూడా ఏమి వేయను. కొంచెం ధనియా పౌడరు, అలాగే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కారం వేస్తాను. సో, అంతే, అంతకు మించి ఇంకేవి మసాలాలు అనేటివి యాడ్ చేయనన్నమాట. సో, చివర్లో ఏంటంటే కొంచెం గరం మసాలా వేస్తాను. అది కూడా ఏంటంటే చాలా చాలా కొంచెం ఊరికే ఫ్లేవర్ కోసం. తర్వాత వచ్చేసి పెరుగు వేసుకోవాలి. పెరుగు ఎంత ఫ్రెష్‌గా ఉంటే టేస్ట్ అంత బావుంటది. మరి పుల్లగా అనిపిస్తే ఏంటంటే అంత అనిపించదన్నమాట కర్రీ. సో, పెరుగు కూడా చాలామంది తింటారు. కానీ ఈ కర్రీ ఎంతమందికి తెలుసనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది మనకు అన్నిట్లోకి బావుంటదండి. రైస్‌లోకి చాలా బావుంటది. బగారా రైస్ చేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటది. దోస, వడ అన్నిట్లోకి బావుంటదన్నమాట. మామూలుగా అంటే వడ చేసుకొని కూడా దీంతో తినొచ్చు. లేదంటే చపాతీలోకి కూడా బావుంటదన్నమాట. తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కానీ కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పునుగులనేటివి మనకు పీల్చేసుకుంటది కాబట్టి. సో, కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసుకొని ఇగో చూడండి చిన్న చిన్న పునుగులు వేసుకున్నాను అన్నమాట. మినపతో చేశాను కదా గారెలు దాంతోటి. ఎంత చిన్నవి వేసుకుంటే మనకు అంత టేస్టీగా వస్తాయి. ఎందుకంటే పెద్ద పెద్దవి వేసామనుకోండి ఈ విధంగా కర్రీ వేసినప్పుడు మొత్తం వాటర్‌ని పీల్చుకుంటాయి కదా! సో, దానివల్ల ఏంటంటే మనకు షేప్ పోతదన్నమాట దానిది. అలా కాకుండా అందుకే చిన్నవి వేసుకుంటే ఏంటంటే చక్కగా అలాగే ఉంటాయి. ఇది కూడా ఏంటంటే మనం ఇలా మసులుతున్నప్పుడు వాటర్ వేసేసి మూత పెట్టేసి ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేసుకోవాలి. అంతకు మించి దీన్ని మనం ఎక్కువ ఉడకపెట్టకూడదు. ఉడకపెట్టారంటే మొత్తం పునుగంతా ఇరిగిపోతది. మొత్తం పీల్చేసుకుంటదన్నమాట. ఇంకా డ్రై అయిపోతది కర్రీ. అలా కాకుండా ఇలా. సో, ఆఫ్ చేసేసాను. హ్యాపీగా కూర్చొని తినేస్తున్నామండి వేడి వేడి అన్నంలోకి. సో, లవ్లీ ఇంకా లెగలేదన్నమాట. సో, దానికి మళ్ళీ మెల్లగా పెట్టాలి. నేను, లక్కీ, హరి ముగ్గురం కలిసి తినేస్తున్నాం. నిజంగా అండి ఎంత టేస్ట్‌గా ఉంటదంటే అంత టేస్ట్‌గా ఉంటది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక నుంచి మీకు బోలెడన్ని వెజ్ వెరైటీస్ చూపిస్తాను. మేము చేసుకునేటివి. అంటే ఎక్కడ చూసి చేయకుండా నేను ఇంట్లో ఏమేమి చేస్తుంటానో అవి షేర్ చేస్తాను. ఇంకా మీరేమైనా రెసిపీస్ కొత్త కొత్తవి అడిగితే కూడా నేను షేర్ చేస్తాను. సో, చాలా వెరైటీస్ చేసుకుంటా వెజ్. బట్ ఏమంటారు ఏం తెలుసు కదా అన్నట్లు ఇంకా ఎప్పుడు చికెనే షూట్ చేస్తుంటాను. అందరూ కూడా బోర్ కొట్టేశారు కాబట్టి ఇంక మీకు బోలెడన్ని వెరైటీ రెసిపీస్ మేము ఇంట్లో చేసుకొని తినేటివి. సో, మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా. కర్రీ మాత్రం భలే కుదిరిందండి ఇక్కడ. సో, ఇక్కడేంటంటే మేమందరం కలిసి భోంచేద్దామని కూర్చున్నాం. ఇంతలోప హరికి డెస్క్‌టాప్ వచ్చిందన్నమాట. సో, ఆఫీస్ నుంచి. ఆయన ఇంకా కొరియర్ తీసుకోవడానికి బయటెళ్ళిపోయారు. యాక్చువల్లీ ఏంటంటే లక్కీకి నేను తినిపిస్తాను, నువ్వు తినేసి వేడిగా అంటే సరే అని కూర్చున్నానన్నమాట. లక్కీకేమో బతిలాడుతున్నాను రారా తినిపిస్తా అంటే డాడీ వస్తారని చెప్పి కూర్చున్నారు. హరి ఏమో ఇంకా డెస్క్‌టాప్ తీసుకోవడం సో, వీటన్నిటిలో బయటే వెళ్ళిపోయారు. అందుకని నేనేం చేశానంటే లక్కీకి నేనే తినిపిచ్చేస్తారా అని చెప్పి తీసుకొచ్చానన్నమాట. ఒక్కొక్క పునుగు మనం నములుతూ ఉంటే చాలా చాలా జ్యూసీగా ఇవి వేసిన మసాలాలంతా మంచిగా పట్టేసి భలే ఉంటదండి నిజంగా. చాలా బావుంటది. సో, ఫైనల్ అయితే లక్కీకి తినిపిచ్చేసి తర్వాత తిందాంలే అని మళ్ళీ ఇక్కడ లక్కీకి తినిపిచ్చేస్తున్నాను. సో, ఇది ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా అక్కడ. పక్కన ఒక బెల్ వస్తుంది. దాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుందన్నమాట. ప్లీజ్ నచ్చితే సపోర్ట్ చేయండి. అలాగే షేర్ చేయండి, కామెంట్‌లో చేయండి. అలాగే మీ విలువైన కామెంట్స్‌ని కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేసేయండి. ఓకేనా? సో, తినేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.
నెక్స్ట్ వచ్చేసి ఇంక తినేసాము. అలాగే లవ్లీకి కూడా తినిపించేసాము. హరికి వచ్చేసి ఆఫీస్ టైం వచ్చేసింది. కానీ ఇంతలోపు మా బిల్డర్ వచ్చారన్నమాట. వచ్చేసి ఇక్కడ ఒక 2 ఇల్లులు ఉన్నాయి సార్, ఒకసారి చూడండి అని అడిగారు. అంటే అన్నయ్య వాళ్ళ కోసం కావాలని చెప్పి అడిగామన్నమాట. అందుకే ఇంక ఇంటికి వచ్చి ఒకసారి చూడండి, వచ్చి వీడియో తీసుకోండి, వాళ్ళకి పంపించండి, ఓకే అంటే ఓకే చేసుకుందాం అన్నారు. సో ఇవి వచ్చేసి ఏంటంటే రాజీవ్ గృహకల్ప అండి. ఇక్కడ మనకు ఇది 140 స్క్వేర్ యార్డ్ అన్నమాట ఇల్లు అనేది. సో నేను చూపిస్తాను, ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఎవరికన్నా కావాల్సి వస్తే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ప్లీజ్ దయచేసి ఏంటంటే ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదంటే జీమెయిల్లో మెసేజ్ చేయండి, amulyasKitchen@gmail.comకి, లేదంటే amulyasKitchen ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నాతో మాట్లాడడానికి, నేను నంబర్ తీసుకోవడానికి అయితే చేయొద్దు. ఎందుకంటే ఇది చాలామంది అడిగారు, ఇల్లు కావాలా అమూల్య మాకు, మీ దగ్గరలో ఏమన్నా ఉంటే చెప్పండి అని. అందుకోసమే ఈ పార్ట్ మీకు షేర్ చేస్తున్నాను, అన్న వాళ్ళకి పంపించి కూడా. సో ఇది వచ్చేసి హాలు, తర్వాత వచ్చేసి అక్కడ ఆర్చ్ రావడానికి కట్టారు. చాలా స్పేసియస్గా ఉందన్నమాట. మాది వచ్చేసి ఏంటంటే 125 స్క్వేర్ యార్డ్, ఇది వచ్చి 140 అన్నమాట. అందుకే కొంచెం పెద్దగా అనిపిస్తుంది ఇల్లు. ఇక్కడ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ నుంచి కూడా మనకు డోర్ ఉందన్నమాట, వాష్ ఏరియా కట్ సైడ్కి. ఇది వచ్చేసి పూజ గది. ఇక్కడంతా డైనింగ్ అన్నమాట, డైనింగ్ ఏరియా. సో ఇక్కడ ఒక విండో వస్తుంది. సో ఇక్కడ నుంచి చూస్తే ఏంటంటే సేమ్ మా ఇంటికి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అన్నమాట. ఎంతైనా మా బిల్డర్ కదా, సో అందుకోసం అని చెప్పి ఇక్కడ ఇలాగే పెడతారు తను. ఇటు వచ్చేసి బాత్రూము, ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూము, ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అన్నమాట, మాస్టర్ బెడ్రూము. ఇది బాత్రూమ్ వస్తుంది మనకు. సో మేము కూడా ఏంటంటే ఇదే పొజిషన్లో ఉన్నప్పుడు తీసుకున్నాం ఇల్లు, అందుకే దగ్గరుండి మాకు నచ్చినట్టు ఇల్లు కట్టుకున్నాం అన్నమాట. అంటే చేంజెస్ చేయకుండా పూజ గది ఒక్కటి తీపిచ్చేసాము, సో మాకు అవసరం లేదని. తర్వాత వచ్చేసి ఇంకా ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి బాత్రూమ్ అన్నమాట. ఓకే, ఎవరైనా కావాలనుకుంటే ఏంటంటే ఇప్పుడు తీసుకుంటే ఏంటంటే చేంజెస్ ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు, వాళ్ళు మనకి ఎలా నచ్చుతుందో అలా చేసిస్తారు. ఇది 140 కాబట్టి నాకైతే బాగా నచ్చింది. సో వచ్చేసి ఏంటంటే మొత్తం ఏరియా కూడా చూపిస్తాను, అలాగే డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. ఇది వచ్చేసి ఏంటంటే మనకు కిడ్స్ బెడ్రూమ్ అన్నమాట. ఇక్కడ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మా ఇంటికి పనిచేసిన వాళ్ళే. అంటే మా బిల్డర్తో వాళ్ళు ఉంటారు కదా వర్కర్స్, పనిచేసిన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు అన్నమాట ఇక్కడ. అదే భలే గుర్తుపెట్టుకున్నారే, మాస్క్ వేసుకున్నా అంటున్నాను. ఎందుకు గుర్తుపెట్టుకోండి, మీ ఇల్లు కట్టించాం కదా అంట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ నుంచి వెళ్తే గెస్ట్ బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ మనకు. ఇదేంటంటే ఆయన అంటారన్నమాట, ఈ రూమ్ రెంట్కి ఇచ్చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా పక్కకు బాత్రూము, అలాగే ఇక్కడ డోర్ ఇవన్నీ కూడా ఇస్తారు. సో కానీ మనకు సరిపోతుందిలేండి ఫ్యామిలీకి. సో ఇప్పుడైతే మొత్తం చూపిస్తారండి. హాల్ ఇదంతా కూడా చాలా పెద్దగా అనిపించింది. బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా మా అలాగే ఉంటాయన్నమాట. ఈ హాల్ నుంచి కూడా మనకు డోర్ అనేది అటు సైడ్కి కూడా ఉంది, ఇలాగ ఫ్రంట్ డోర్ ఇది. సో హరి ఇక్కడ నిల్చున్నారు కానీ తొందరగా అనేసి, అంటే ఆఫీస్ వర్క్ అయిపోతుంది కదా అలా అని. సో ఇది ఇల్లు. ఇంకా నేను అప్స్టైర్కి వెళ్ళి చూపిస్తారండి ఎలా ఉంటుంది ఏంటని. ఇక్కడ ఇది కిచెన్ నుంచి కూడా మనకు వాష్ ఏరియా ఇక్కడ వస్తుంది, ఒక వాష్ ఏరియా. ఇంతకుముందు నేను గెస్ట్ బాత్రూమ్ చూపించాను కదా, అక్కడ కూడా ఒక వాష్ ఏరియా వస్తుంది. సో నేనైతే పైకి వెళ్ళి చూపిస్తారండి. ఇల్లు కొనుక్కునేటప్పుడు ఎప్పుడు కూడాను గుర్తుపెట్టుకోండి, మనం చెక్ చేసుకోవాల్సినవి ఏంటంటే వాటర్ చెక్ చేసుకోవాలి, మంచిగా వస్తాయా లేదా, ఎంత లోతుకి వేశారు బోర్ అని చూసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వచ్చేసి చుట్టుపక్కల కూడా మనం చూసుకోవాలన్నమాట, ఏరియా ఎలా ఉంది అనేది. సో ఎందుకంటే మేము ఇవన్నీ కూడా చెక్ చేసుకొనే తీసుకున్నాం ఇల్లు ఒక్కటి చూసేసుకొని మనం ఫిక్స్ అయిపోకూడదు. మనం హాస్పిటల్ చూసుకోవాలి, రోడ్ చూసుకోవాలి, అలాగే స్కూల్స్ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి, చుట్టుపక్కలంతా కూడా చూసుకోవాలి. అందుకే నేను మీకు చూపిస్తున్నాను క్లియర్గా, అంటే అనుభవించాం కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాటర్ ట్యాంక్ ఉంటుంది, దాని పక్కన ఉండే ఇల్లు కూడా ఏంటంటే మా బిల్డర్ చేస్తున్నదే, మీకు అది కావాలంటే కూడా ఉంటుంది. అది వచ్చేసి డబల్, ఇది వచ్చి సింగిల్ అన్నమాట. ఓకేనా, ఇది మొత్తం చూపిస్తున్నాను. ఇంకా చక్కగా ఇల్లు అంతా ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇల్లు లేకుండా లోన్లీగా అయితే లేదన్నమాట. ఈ సైడ్ అంతా కూడా ఏంటంటే ప్లాట్స్ వేసేస్తున్నారు, ప్లాట్ అంతా వేస్తున్నారన్నమాట. వాకింగ్కి వెళ్ళి వచ్చేసాం మేము ఇప్పుడే. సే హాయ్. పడుకోండి, ఇంకా ఈ ఉండాల్సిందే ముందర కదా. అవును, ఎంత ఇప్పుడు రోజుకి 10 సార్లు వేస్తా జడ, అయినా ఉండాల్సిందే అన్నమాట. మా మమ్మీ చేసింది, అందుకని ఇంకెలా వేసుకుంటావు మీసాలు. కాంగున్నానా, పడుకోండి. ఏయ్ వేషాలు వద్దు, పడుకోండి. లేసాం, గుడ్ నైట్ ఏంటి, గుడ్ నైట్
చక్కగా ఆర్గనైజ్ చేశాను. బట్ ఆ పైన చున్నీలు ఇలా పెట్టడం వల్ల కొంచెం మెస్సీగా అనిపిస్తుంది బట్టలు. గుడ్ మార్నింగ్ మమ్మీ, లేసేసాము. షూట్ తీసుకుంటున్నావా? ఇన్నాళ్ళు నాకేం లోటు తెలిసిందిరా, ఇకపైన లోటు నువ్వే తీర్చాలిరా. లేదు. ఇన్నేళ్ళు కన్నీళ్ళెందుకు రాలేదని నువ్వు దూరం అవుతూ ఉంటే తెలిసిందిరా. బెడ్రూమ్ నచ్చిందా నాన్న? నచ్చింది, బాగా నచ్చింది. ఆ? నాకు నచ్చలేదులే. బాగా నచ్చిందా? నచ్చలేదు నాకు. నీకు నచ్చకపోతే ప్రాబ్లం ఏం లేదులే. నాకు నచ్చేసింది. జస్ట్ కిడింగ్. ఆ ప్యారెట్ ని చూపిన మమ్మీ నాకు ప్యారెట్కొని లవ్లీకి ఆ ప్యారెట్ ఒకటే నచ్చిందంటండి. నాకు కూడా ఆ ప్యారెట్ ఒకటే నచ్చింది. కొంచెం మిస్ అయిపోయింది. నిజంగానే ప్యారెట్ చాలా ఫ్లఫీగా ఉంటుంది, పెట్ చేయడానికి బాగుంటది. నా బర్త్డేకి ప్యారెట్ వేసే గిఫ్ట్. సరే, ఇష్టమా? ఇంకా నీ బర్త్డేకి 2 months ఉంది. ఇప్పుడే ఎందుకు? అప్పుడు ఎన్ని చెప్తావు? ఆ బర్త్డే వచ్చే లోపల ఇంకెన్ని యాడ్ చేస్తావో లిస్ట్ లో. పడుకోండి ఇంక నో వేషాలు. సరే కొని పెడతాను. సరే బాయ్ చెప్పేసి. ఇంతటితో అయితే ఈ వీడియో ఏం చేసేస్తున్నాను. సే బాయ్. బాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. చాలా రోజులైనా మిమ్మల్ని చూసి. ఇదిగోండి, స్కిప్ చేసేసాం మేము. ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కామెంట్ చేసేయండి, అలాగే షేర్ కూడా చేసేయండి. బాయ్ బాయ్. బాయ్.